హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి అండ్ మై నేమ్ ఇస్ విజయ్. సో ఈ రోజు అయితే మనకి మార్కెట్ సోఫార్ అయితే ఎక్కువగా గ్రీన్ క్యాండిల్స్ అలానే గ్రీన్ బబుల్స్ అయితే ఉన్నాయి. సో నిన్న జరిగిన వార్ ఎస్కలేషన్ బిట్వీన్ రష్యా అండ్ యుక్రెయిన్, దాంతో పాటు బిట్ కాయిన్ సడన్ గా నిన్న మళ్ళీ ఆల్ టైమ్ హై ఎందుకు నమోదు చేసిందో కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో చాలా మటుకు నిన్న వార్ ఎస్కలేషన్ కాగానే అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేశారు, మార్కెట్ డంప్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. బట్ సడన్ గానైతే మనకి బిట్ కాయిన్ పంప్ అయింది. అంటే ఆల్ట్ కాయిన్స్ పంప్ కాకుండా బిట్ కాయిన్ అయితే మనకి మళ్ళీ ఆల్ టైమ్ హై అయితే నిన్న వన్ మోర్ రికార్డ్ అయితే చేసింది ఆల్ టైమ్ హై. సో దానికి రీజన్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో లాస్ట్ వరకు అయితే కంపల్సరీ మిస్ కాకుండా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి బిట్ కాయిన్ గురించి, క్రిప్టో మార్కెట్ గురించి. ఒకవేళ మీరు ఇప్పటి వరకు లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ లైక్ ద వీడియో ఆల్సో. ఏంటి అంటే ఎక్కువ మందికి రీచ్ కావడానికి యూస్ అవుతుంది. సో చూస్తే ఇక్కడ మనకి ఆల్మోస్ట్ 93,946, కొన్ని ఎక్స్చేంజెస్లో 94,000 కూడా క్రాస్ అయింది. సో మిగతా అదే సేమ్ టైంలో యుఎస్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయింది. యుఎస్ స్టాక్ మార్కెట్ మాత్రం కొంచెం డౌన్లోకి వెళ్ళిపోయింది. బట్ ఈ ఒక్క బిట్ కాయిన్ ఒక్కటి ఎందుకు మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు ఎందుకు పెరిగింది అంటే, అది ఇంట్రెస్టింగ్ ఆప్షన్. సో నిన్న ఏమైందంటే బ్లాక్ రాక్ బిట్ కాయిన్ వాళ్ళు ఉన్నారు కదా, బ్లాక్ రాక్ వాళ్ళు ఈటీఎఫ్స్ లాంచ్ చేశారు. సో వాళ్ళు ఏం చేశారంటే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఒక బిట్ కాయిన్ ఆప్షన్స్ ట్రేడింగ్ స్టార్ట్ అయింది. అంటే ఇన్ని రోజులు ఓన్లీ మనము లైవ్ బిట్ కాయిన్ అంటే రెగ్యులర్ బిట్ కాయిన్ బై చేయాల్సి ఉండే స్టాక్ ఎక్స్చేంజ్లో ఈటీఎఫ్ ద్వారా. బట్ నిన్నటి నుంచి ఏంటంటే ఆప్షన్స్ అంటే బేసిక్గా వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తారు. వాళ్ళు యాక్చువల్గా బిట్ కాయిన్ బై చేయరు. బట్ ఇప్పుడు మనం 20th నవంబర్ ఉంది. సో మేబీ 20th డిసెంబర్ బిట్ కాయిన్ ప్రైస్ ఏ ఏ రేంజ్లో ఉంటుందని వాళ్ళు ఆప్షన్స్ అయితే ప్రిడిక్ట్ చేసి దాని మీద ఒక రకంగా బెట్టింగ్ అని కాదు కానీ, సో జస్ట్ ప్రిడిక్ట్ చేసి ఆ రోజు బిట్ కాయిన్ ఈ ప్రైస్ ఉంటే నేను బై చేస్తాను, లేకపోతే నేను సెల్ చేస్తాను అని చెప్పేసి ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ని బై చేస్తుంటారు అన్నట్టు. సో వాళ్ళు ఆప్షన్స్ కాంట్రాక్ట్ని బై చేస్తే వీళ్ళు బ్యాక్ ఎండ్లో ఈ బ్లాక్ రాక్ కంపెనీ వాళ్ళు ఒకవేళ ఆ రోజు ఎక్కువ మంది బిట్ కాయిన్ బై చేయాలని కాంట్రాక్ట్ తీసుకుంటే వీళ్ళు బ్యాక్ ఎండ్లోకి వెళ్ళి దానికి ఈక్వల్ బిట్ కాయిన్ ఈ బ్లాక్ రాక్ వాళ్ళు బై చేస్తుంటారు అన్నట్టు. సో ఇది ఆప్షన్స్ ఇలా వర్క్ అవుతుంటాయి. అది కొంచెం కాంప్లెక్స్ సబ్జెక్ట్స్, బట్ ఏంటంటే నేను ఈజీగా అంటే అర్థం కావడానికి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానివల్ల మనకి సడన్గా మార్కెట్లకి ఒకే రోజు $2 బిలియన్ ఎక్కువ వచ్చినాయి. 2 బిలియన్ అంటే ఆల్మోస్ట్ 1 బిలియన్ 8,000 crores, అంటే ఆల్మోస్ట్ 16,000 కోట్ల రూపాయలు నిన్న బిట్ కాయిన్ ఓన్లీ బిట్ కాయిన్లోకి మార్కెట్లోకి వచ్చాయి. సో దానివల్ల ఏంటంటే బిట్ కాయిన్ అన్నది ఆల్ టైమ్ హైకి రీచ్ అయింది, ఈవెన్ దో మనకి వార్ కన్సర్న్ ఉన్నా కూడా. సో బేసిక్ ఏంటంటే నిన్నటి నుంచి ఇది కొత్త ట్రేడింగ్ ఆప్షన్. అంటే ఇన్ని రోజులు మనకి ఇప్పుడు బిట్ కాయిన్ ఏ విధంగా బై చేయొచ్చు, రెగ్యులర్ రీటైల్ ఇన్వెస్టర్లు బై చేయొచ్చు, ఈటీఎఫ్స్ ద్వారా ఇన్స్టిట్యూషనల్ అంటే బిగ్ బ్యాంక్స్, బిగ్ వెల్తీ బాగా డబ్బున్న వాళ్ళు ఈటీఎఫ్ ద్వారా బై చేయొచ్చు. సో దాంతో పాటు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ ఏంటి అంటే ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్. సో బేసిక్గా రోజు రోజుకి బిట్ కాయిన్ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే రెగ్యులర్ ఫైనాన్షియల్ మెయిన్ స్ట్రీమ్లో కలిసిపోతుంది. అంటే మనకి ఇన్ని రోజులు ఎలా ఉండే, క్రిప్టో అంటే స్కాము, బిట్ కాయిన్ మంచిది కాదు, ఇన్వెస్ట్ చేయొద్దు అన్న అభిప్రాయం నుంచి ఈ బిట్ కాయిన్ అన్నది మెయిన్ స్ట్రీమ్ ఫైనాన్షియల్ మార్కెట్లోకి ఇంక్లూడ్ అవుతుంది డే బై డే. అంటే చాలా అందులో కలిసిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే బిట్ కాయిన్కి లీగల్ టెండర్గా అయ్యే ఛాన్సెస్ ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతి గవర్నమెంట్స్ కూడా ఆమ్, మన బిట్ కాయిన్ స్టోర్ చేయడానికి ట్రై చేస్తుంది. సో మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం, మీలో ఎవరికైనా భూటాన్ తెలుసు కదా, మన ఇండియా దగ్గరే ఉంటుంది, చాలా చిన్న కంట్రీ. వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 1 బిలియన్ బిట్ కాయిన్ ఉంది. అంటే 8,000 కోట్ల బిట్ కాయిన్ భూటాన్ కంట్రీ దగ్గర ఉంది. సో ఈ విషయం మీకు ఎవరికైనా తెలిస్తే ఆల్రెడీ నాకు ఒకసారి కామెంట్స్లో చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఆ, భూటాన్లో బిట్ కాయిన్ మైనింగ్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు ఇంకా సౌదీ అరేబియా, దుబాయ్, ఇంకా ఎల్ సాల్వడార్, చాలా కంట్రీస్ అయితే బిట్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీకు అందరికి తెలుసు ఎల్ సాల్వడార్ ఆల్రెడీ చాలా మనీ, వాళ్ళ దగ్గర చాలా బిట్ కాయిన్స్ అనే ఉన్నాయి. సో రోజు రోజుకి ఏమవుతుందంటే మార్కెట్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఇన్ని రోజులు బిట్ కాయిన్ నమ్మలము అవసరం లేదు అన్నది
అన్న సిచ్యుయేషన్ నుంచి గవర్నమెంట్స్ కూడా బై చేసే స్థితికైతే వస్తుంది. బట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ కొత్త క్యాబినెట్ ఫార్మింగ్ చేస్తున్నాడు కదా! సేమ్ మన ఇండియా లాగానే వాళ్ళకి మినిస్టర్స్ ఉంటారు కదా! బట్ యూఎస్‌లో సెక్రటరీస్ అంటారన్నట్టు వాళ్ళని. సో, దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ సెక్రటరీస్ అంటే ట్రంప్ గవర్నమెంట్‌లో ఉన్న మినిస్టర్స్ అందరూ ఆల్మోస్ట్ కూడా ఎక్కువ మంది క్రిప్టోని సపోర్ట్ చేసే వాళ్ళున్నారు. వాళ్ళ దగ్గర క్రిప్టో ఆల్రెడీ వాళ్ళు బై చేసి కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కొందరు క్యాండిడేట్స్ అయితే $100 మిలియన్ క్రిప్టో కూడా వాళ్ళ దగ్గర ఉందంట. సో, వాళ్ళందరూ అలాంటి వాళ్ళందరూ ట్రంప్ మినిస్టర్‌లో ఉండడం వల్ల మనకి డైరెక్ట్ అడ్వాంటేజ్ ఏందంటే వాళ్ళందరూ కూడా క్రిప్టోకి ఫేవరబుల్‌గా ఉంటారు. సేమ్ ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్‌లో కూడా ఎక్కువ మంది క్రిప్టోని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి. ఆబ్వియస్‌లీ వాళ్ళు లాస్ గాని, వాళ్ళకి బెనిఫిట్ అయ్యేటట్టు ఎక్కువగా చూసుకుంటారు కాబట్టి మనకి ఇండైరెక్ట్‌గా క్రిప్టోకైతే బెనిఫిట్ అయితుంది. సో, ఇంకొక మేజర్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు గ్యారీ గెన్స్లర్ ఎస్‌ఈసీ చైర్మన్ ఉన్నాడు గదా! తన ప్లేస్‌లో ఒక క్రిప్టో లాయర్ తెరిసా గూడి అని చెప్పేసి ఒక లాయర్ ఉంది యూఎస్‌లో. తనని కన్సిడర్ చేస్తున్నారని న్యూస్ వస్తుంది. ఒకవేళ తను ఎస్‌ఈసీ చైర్మన్ అయితే మనకి ఇంకా క్రిప్టోకి చాలా ఫేవరబుల్‌గా ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. అలానే మనం ఒకసారి క్రిప్టో ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూస్తే మాత్రం ఇది 83 ఉంది. అంటే నిన్న 90 ఉండే. సో, ఈరోజు కొంచెం తగ్గింది. సో, బట్ స్టిల్ ఇట్స్ వెరీ వెరీ హై. అలానే మనకి బిట్‌కాయిన్ ఇన్‌ఫ్లోస్ చూసినా కూడా 18థ్ నవంబర్ రోజు మనకి 254 మిలియన్స్ వచ్చినాయి. నిన్న 19థ్ నవంబర్ రోజు ఆల్మోస్ట్ 800 మిలియన్. సో, ఒక బిలియన్ అంటే 8,000, 6,000 కోట్ల నుంచి 8,000 కోట్ల వరకు రోజు బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ అయితే మనకి ఇన్వెస్ట్‌మెంట్‌లు అయితే వస్తున్నాయి. సో, మనము అంతగా వర్రీ కానవసరం లేదు. బట్ మనకి ఏంటి అంటే మేజర్ ఇష్యూ నిన్నటి నుంచి ఈ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ మళ్ళీ అంటే నిన్న ఎక్కువగా స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే బైడెన్ పోతూ ఆల్రెడీ 1 మంత్ టైం ఉంది. ఈ టైంలో మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాడో తెలియదు. బట్ ఏంటంటే ఇన్ని రోజులు యుఎస్ తయారు చేసిన మిసైల్స్ ని వీళ్ళు యూజ్ చేయలేదు యుక్రెయిన్ వాళ్ళు. బట్ వాళ్ళకి నిన్న పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చేసరికి యుక్రెయిన్ ఏం చేసిందంటే డైరెక్ట్ ఆ లాంగ్ రేంజ్ మిసైల్స్ ని రష్యా బార్డర్ లోపలికి చాలా డీప్ సిటీస్ లోకి అయితే వాళ్ళు అటాక్ చేయడానికి యూజ్ చేశారు. సో, దానివల్ల రష్యాకి చాలా అంటే కొంచెం ఎస్కలేషన్ అయ్యింది. వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారన్నది తెలియదు. సో, అలానే ఇప్పుడు ముందు జాగ్రత్తగా ఈ యుక్రెయిన్ క్యాపిటల్‌లో కీవ్‌లో ఉన్న యూఎస్ ఎంబసీని కూడా క్లోజ్ చేశారు. సో, చూడాలి ఈ రోజు సిట్యుయేషన్ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా రియాక్ట్ అయితారని. దాన్ని బట్టి మనకి మార్కెట్ సిట్యుయేషన్ ఉంటుంది. ఆహ్, బట్ నిన్న ఆప్షన్స్ ఉండడం వల్ల బిట్‌కాయిన్ పంప్ అయింది గానీ, బట్ ఈ రోజు ఎలా ఉంటుందని చెప్పలేము. బట్ ఇప్పటివరకైతే బానే ట్రేడింగ్ అవుతుంది. సో, ఇప్పటివరకి మనకి మేజర్ ఎస్కలేషన్ రష్యా నుండి అయితే ఏమీ రాలేదు. చూద్దాం ఎలా ఉంటుందన్నది. బట్ ఇంకొకటి మనము ఈ మధ్య అందరం మీమ్ కాయిన్ ట్రెండింగ్ చూస్తున్నాం గదా! సో, ఇది ఒక ఇంట్రెస్టింగ్ మీమ్ కాయిన్ అప్డేట్ అన్నట్టు. సో, ఇతను ఉన్నాడు గదా! ఇతను యాక్చువల్‌గా ఒక స్కూల్ కిడ్. సో, వీడేం చేశాడంటే మీకు నేను కావాలంటే నా ట్విట్టర్‌లో గూడా నేను పోస్ట్ చేశాను. ఒకసారి నేను వీడియో ప్లే చేస్తాను. సో, మీకు నేను చాలా సార్లు జెప్పాను మీమ్ కాయిన్స్ క్రియేట్ జేయడం చాలా ఈజీ అని. సో, వీడేం జేశాడంటే, వీడొక మీమ్ కాయిన్‌ని క్రియేట్ జేశాడు. మీమ్ కాయిన్‌ని క్రియేట్ జేసేసి అది ఆ మీమ్ కాయిన్ $30,000కి రీచ్ కాంగానే మొత్తం అమ్మేసాడన్నట్టు. మొత్తం అంటే జీరో బోవాలని జెప్పేసి మిగతా వాళ్ళని చీట్ జేద్దామని జెప్పేసి జేశాడు. సో, చూడండి. చూసి మామూలుగా ఏం జేశాడంటే సో, వీడు లైవ్ స్ట్రీమ్ చేశాడు. ఆ వీడియో లైవ్ స్ట్రీమ్ చేసి అందరిగ మీరందరూ లాస్ అయిపోయారు, జీరో చేశారని కొంచెం ఎగతాళిగా మాట్లాడేసి ఆ లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాడు. సో, అదే టైంలో మిగతా మీమ్ కాయిన్ బై చేసే కమ్యూనిటీ వాళ్ళందరూ ఉంటారు గదా! వాళ్ళకి చాలా చిరాకొచ్చేసి వీడు ఇలా చేస్తాడా అని చెప్పేసి అందరూ కలిసి ఆ కాయిన్‌ని పంప్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఆ కాయిన్ ఆల్‌మోస్ట్ 50 బిలియన్ వరకైతే రీచ్ అయింది. వాడు చేసిన సారీ 50 మిలియన్ మీరు చూసుకోవచ్చు సేమ్ కాయిన్. ఒక దశలో ఇది 82 మిలియన్స్‌కైతే రీచ్ అయింది. సో, తను సెల్ చేసిన కాయిన్స్ ఒకవేళ వాడు సెల్ చేయకపోయుంటే ఆ కాయిన్స్ వర్త్ ఆల్మోస్ట్ ఆహ్, ఏంటి 4 మిలియన్స్ వరకు అయ్యేది. అంటే వాడు 30,000 ఉన్నప్పుడు సెల్ చేశాడు. బట్ ఒకవేళ వాడు ఆ కాయిన్స్‌ని సెల్ చేయక అలా ఉంటే ఆ కాయిన్స్ వర్త్ 4 మిలియన్ ఉండేది. సో, బేసిక్‌గా నేనెందుకు జెప్తున్నానంటే, ఈ మీమ్ కాయిన్స్ అనేది ఓకే. గుడ్ మనకి ప్రాఫిట్ వచ్చినంత వరకు వెల్ అండ్ గుడ్. బట్ ఏ టైంలో ఏ కాయిన్ క్రాష్ అయితుంది, ఏ కాయిన్ పంప్ అవుతుందన్నది చాలా డిఫికల్ట్ టు ప్రిడిక్ట్ అన్నట్టు. ఒకవేళ సపోజ్ మీరు ఒక మీమ్ కాయిన్‌లో ఒక $50 పెట్టి మీకు $75 వచ్చిందనుకోండి. సో, ఈజీగా
ఆహ్, కొంచెం ప్రాఫిట్ అయితే తీసుకోండి. ఒక 10% అట్‌లీస్ట్ మీ ఇనిషియల్ ఇన్వెస్ట్‌మెంట్‌నయితే తీసుకోండి. ఎక్కువ సేపు మీమ్ కాయిన్స్‌లో ఉంచకండి. అన్‌లెస్ అవి ఇప్పుడు డోజు, పెప్పే ఇలాంటి ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్ మార్కెట్ క్యాప్ ఉందంటే ఓకే. బట్ కొంచెం అవి డంప్ కాకపోవచ్చు. చూడండి ఇలాంటి స్కామ్స్ అయితే చాలా ఉంటాయి. ఎవ్రీ మినిట్ 4,000-5,000 మీమ్ కాయిన్స్ అయితే కొత్తగా లాంచ్ చేస్తున్నారు. సో, అందుకోసమే మీరు మీమ్ కాయిన్స్ బై చేసినా గూడా ఎస్టాబ్లిష్డ్ మీమ్ కాయిన్స్ కొంచెము మార్కెట్ క్యాప్ హై ఉన్నాయి మీమ్ కాయిన్స్ బై చేస్తే అవి అంత తొందరగా డంప్ కాకపోవచ్చు. సో, అదొకటి మెయిన్ కేర్‌ఫుల్‌గా ఉండడానికి. అలానే ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే మైక్రో స్ట్రాటజీ వాళ్ళు ఆల్మోస్ట్ ఆహ్, చూడండి 51,000 బిట్‌కాయిన్స్ అయితే బై చేశారు. ఈ లాస్ట్ 2, 3 డేస్‌లో. అలానే మారా అని ఇంకొక కంపెనీ వాళ్ళు బిట్‌కాయిన్ మైనింగ్ చేస్తుంటారు. సో, వాళ్ళు కూడా 700,000,000 ఇంకొక డిఫరెంట్ 2 కంపెనీసు 21,000,000 అలానే ఇంకొకటి మెటా ప్లానెట్ ఇది జపాన్ కంపెనీ. వీళ్ళు కూడా 1.75 బిలియన్. సో చూడండి ఎవ్రీ డే బిగ్ కంపెనీస్ అయితే బిట్ కాయిన్స్‌కైతే ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అందుకోసమే మనకు తెలుసు బిట్ కాయిన్ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ $90,000 90 లాక్స్ అబోవ్ ఉండొచ్చు ఇండియన్ కరెన్సీలో. అలా అని చెప్పేసి మనము నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈవెన్ కొంచెం బిట్ కాయిన్ బై చేసుకున్నా మనకి ఒక లాంగ్ టర్మ్‌లో ఒక 5-6 ఇయర్స్ వరకి హ్యూజ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అట్‌లీస్ట్ మళ్ళా బిట్‌కాయిన్ జీరోకొయ్యే అంటే కంపల్సరీ ఓవర్‌నైట్ డంప్ అయ్యి జీరోకొయ్యే ఛాన్సెస్ లేదు. బట్ చాలా మటుకు క్రిప్టో కరెన్సీస్ డంప్ అయ్యి జీరో పోయే ఛాన్సెస్ అయితే ఉంది. ఇది ఈరోజు సో మీరు థింక్ చేయండి. మీరు దేనిలో ఇన్వెస్ట్ చేస్తున్నారన్నది చాలా ఇంపార్టెంటు. క్విక్ గెయిన్స్ కంటే కూడా కొంచెం మార్కెట్‌లో ఉన్నా కూడా లాంగ్ టర్మ్ గెయిన్స్ అన్నది మనకి మీ పోర్ట్‌ఫోలియో గాని, ఎకనామిక్ సిట్యుయేషన్ స్టేబుల్‌గా ఉండడానికి కూడా కంపల్సరీ హెల్ప్ చేస్తాయి. సో ఇది ఈరోజు మేజర్ క్రిప్టో అప్డేట్స్. మీ ఒపీనియన్ గూడా ఈ వీడియో పైన మన కామెంట్స్‌లో జెప్పండి. ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గూడా ప్లీజ్ కామెంట్. థాంక్స్ ఫర్ సపోర్టింగ్ తెలుగు క్రిప్టో బడీ. థాంక్ యూ.